ఎన్నికల వ్యవహార శైలి అంతా గనక చూసినట్టయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం. బీహార్లో లేకపోతే రాయలసీమలో బీహార్లో రౌడీ రాజకీయాలు ఉంటాయి, పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, లేకపోతే బోగస్ ఓటింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని, అసలు ఓటింగ్కే రానియరు అని చెప్పని చాలా సందర్భాలలో గతంలో వార్తలు వింటుండేవాళ్ళం. ఇవాళ దురదృష్టకరం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనంతో ఇవాళ తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ను బీహార్ను తలపించేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక చిల్లర రౌడీజానికి ఇవాళ తెలంగాణలో పాల్పడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినారు, వందల కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేసినారు. రోడ్ల మీద ఆపి గూగుల్, నువ్వు ఓటరా అయితే కార్ ఆపు, బండి ఆపు, గూగుల్ పే నెంబర్ నీ గూగుల్ చేసి పడేస్తా అని చెప్పని ఈ రకంగా ఒక తప్పుడు సంప్రదాయాలకు, ఒక చిల్లర సంప్రదాయాలకు పాల్పడి 2500 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు, ఆఖరికి పోలింగ్ దగ్గరికి వస్తే 10,000 రూపాయలైనా పర్లేదు అనేటువంటి ఒక రీతిలో ఒక అర్రాజు పాట పాడినట్టుగా ఓట్లను కొనుక్కునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఆడవాళ్లకు రాత్రి దాదాపు 1,00,000 మందికి చీరలు పంపిణీ చేసే ప్రయత్నం చేసినారు. కుక్కర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇట్లా ఇది ఒక పక్కన తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం, మరో పక్కన ఓటర్లను బెదిరించే ప్రయత్నం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం, టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని, పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి అదిరించి ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకొని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం, ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా, ఖండించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు కొప్పులీశ్వర్ గారు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 12 సార్లు పోటీ చేసి ఉంటారు అన్న. లక్ష్మారెడ్డి గారు దాదాపు 7 సార్లు పోటీ చేసినారు. ముఠాగోపాల్ గారు, జీవన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలందరూ కూడా జీవితం అంతా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, అనేక సార్లు పోటీ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి ఎన్నిక మాత్రం మేము చూడలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న ఒక పరిస్థితి. దిస్ కైండ్ ఆఫ్ ఎ గుండాయిజం, బ్రేజన్ వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ. ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డికి. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి పడేసినాడు. ఐఎమ్ రియలీ అఫ్రైడ్. ఇది రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈ మొట్టమొదటి ఎన్నికనే ఇంత బీభత్సకరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత రౌడీజంతో కొనసాగించినట్టయితే రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం? ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పళ్ళు తోమినట్టుగా వ్యవహరించింది. షేమ్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 20 కంప్లైంట్స్, 1 కాదు 2 కాదు, 20 కంప్లైంట్స్ ఇచ్చినారు పెద్దలు కొప్పులీశ్వర్ గారు. ఇంకా చాలామంది కూడా చాలా సందర్భాల్లో పోయి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఢిల్లీలో అయితే మా పార్లమెంట్ సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. ఈ గుండాయిజం జరుగుతుంది, రౌడీజం జరుగుతుంది, పోలీసులు పప్పెట్స్గా మారిపోయి వాళ్ళ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి గురి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా టార్గెటెడ్గా కొంతమంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని ఆధారాలతో, వీడియో ఎవిడెన్స్తో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రోల్ దట్ హీ వాంటెడ్ టు ప్లే. డీజీపీ, కమిషనర్ శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, అసలు జూబ్లీహిల్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, మొత్తం రాజ్యాంగాన్ని కూని చేసి, ఎన్నికల వ్యవస్థని వాళ్ళ ఛిద్రం చేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలపైన విశ్వాసం పోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయట్లేరు అని చెప్పని తెలిసిపోయింది. కిస్ ఘర్ మే భీ జాओ హమ్ లోగ్, అది హిందూ కానీ, ముస్లిం కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకెవరైనా కానీ, సబ్బండ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు మళ్ళా రావాలా, కేటీఆర్ గారు మళ్ళా రావాలా, ఆయన ఉన్నప్పుడే బాగుండే, ఓ దినీ అచ్చేతే హమ్కు ధోకా కియా గయా అని చెప్పని ఇవాళ జూబ్లీహిల్స్ అంతా అనుకుంటున్నటువంటి తరుణంలో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయో తెలియదు. ఇక చలో భయ్, ఆఖరికి ఆయన అస్త్రం తీసిండు, బోగస్ ఓటింగ్ అస్త్రం.
ఎంఐఎం వాళ్ళను లోబర్చుకొని కార్వాన్, నాంపల్లి, యాకత్పుర, చంద్రాయన్గుట్ట ఫంక్షన్ హాల్లలో ఇక మా జీవన్ రెడ్డి గారు పారామౌంట్ కాలనీ, జానకి నగర్ అటువంటి దగ్గర అనేక ఫంక్షన్ హాల్స్ అండి. మొత్తం షేక్పేట్లో అయితే ఉన్న అనేక ఫంక్షన్ హాల్లో రాత్రికి రాత్రి 100 మంది 200 మంది వచ్చి ఆడవాళ్ళని అందులో పెట్టిన పరిస్థితి. మేము జీపీఎస్ లొకేషన్స్తో కంప్లైంట్ చేశాం. జీపీఎస్ లొకేషన్స్తో ఎవిడెన్స్తో మేము కంప్లైంట్ చేసినాం. నో యాక్షన్ ఆన్ దెమ్. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి. ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పొలోమని చెప్పని వాళ్ళు కాన్వాయ్ల కొద్దీ తిరుగుతూ ఉంటే పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు. మేము కంప్లైంట్ చేసినాం. కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి. వీ ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. మీ డ్యూటీని మేము కూడా చేస్తాం. బోగస్ ఓటింగ్ కాకుండా నాన్ లోకల్స్ను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాము. మీతో పాటు మేము కూడా ఉంటాము. కానీ వాళ్ళ బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంఐఎం సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాము. రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాము. నో యాక్షన్ ఆన్ దెమ్. వాళ్ళు విచ్చలవిడిగా నేను ఇవాళ పారామౌంట్ కాలనీలో బూత్ నెంబర్ 2021 దగ్గరికి వెళ్తే ఒక ఎమ్మెల్యే వచ్చి టేబుల్ తీసి పడేస్తున్నాడు. ఇంకో దగ్గర పావని గౌడ్ అని చెప్పని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీలు కానట్టు ఒక బూతులు తిట్టినారు. వడ్డీరాజు ఎలక్షన్ ఏజెంట్ ఆవిడ, బూతులు చెప్పరాని బూతులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజంకు మచ్చుతునక. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చుతునక. ఇది చిల్లర. we all have come into politics with some faith in democracy. ఏదో రాజ్యాంగం ప్రజలకు సేవ అని చెప్పారు. ఈ రౌడీ రాజకీయాలేందండి? ఈ రౌడీ రాజకీయాలేంది? ఎప్పుడో బోగస్ ఓట్ల మీద నమ్ముకునేటోడు దొంగ నోట్ల ఓటుకు నోటు చేసి దొంగతనం చేసినటువంటి ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే బోగస్ ఓట్లే ప్రామాణికమైతే అనేది ఇవాళ ప్రూవ్ అవుతూ ఉంది. ఇవాళ దురదృష్టం. విచ్చలవిడిగా మా వడ్డీరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, ఆయన పైన దాడి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పైన దాడి. మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, ఆయన పైన దాడి. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన దాడి జరిగినట్టు పోలీసు వాళ్ళది విన్నారా మీరు ఎక్కడన్నా? నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నాం. బోగస్ ఓటింగ్ చేస్తున్నారు నాయన, మీరు ఆపండి అంటే లేదు లేదు లేదు, మీరు 100 మీటర్ల అవతల ఉండాలా. వాళ్ళేమో బోగస్ ఓటర్లను తీసుకొచ్చి లోపల పెడతారు. ఫేక్ ఐడి కార్డ్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు లోపలికి. ఫేక్ ఐడి కార్డ్స్ చెక్ చేయండి అయ్యా. చెకింగ్ లేదు, పికింగ్ లేదు. బూత్లో కూర్చున్న ఏజెంట్లను तुम्हारे टांग तोड़ देते, हाथ पांव काट देते, 5 बजे के बाद आप लोग घर में रहते ना సో దబ్ దేఖ్ లేంగే. ఇట్లా బెదిరిస్తున్నారు. మేము పోయి చెప్పినాం, ఇగో ఇట్లా బెదిరిస్తున్నారు, ఆడోళ్ళను కూడా వదిలిపెట్టకుండా బెదిరిస్తున్నారు, మీరు దయచేసి చర్యలు తీసుకోండి అంటే పోలీస్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. మెనీ సెన్సిటివ్ బూత్స్. హరీష్ రావు గారు బూత్ బై బూత్ ఇది సెన్సిటివ్ బూత్ అని చెప్పని ఐడెంటిఫై చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసినారు. బాధ్యత ఏంటి? బాధ్యత ఉన్న పోలీస్ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ ఏం చేయాలా? విచ్ ఎవర్ ఇస్ ద సెన్సిటివ్ బూత్ అక్కడ మ్యాసివ్ పోలీస్